వాళ్ళు చేసే తప్పుల్ని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి చాలా బలంగా తీసుకుపోతుంది. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చేమో. నేను అదే అన్న, ఇంతకుముందు నేను చెప్పింది అదే. అంటే పార్టీ ప్రజల్లోకి ఎంత వేగంగా అయితే, ఎంత విస్తృతంగా అయితే తీసుకుపోతుందో, 18 నెలల పాటు పార్టీలో ఉన్నటువంటి టాప్ టు బాటమ్ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కొట్లాడడం కానీ, ఎక్స్పోజ్ చేయడం కానీ, ఎక్కడికక్కడ మాట్లాడడం కానీ, ఎదురు తీయడం కానీ, అవసరమైతే కేసులు పెట్టించుకొని అయినా సరే వెనక తగ్గకుండా ముందుకు పోవడం కానీ, ఇవన్నీ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం టుడే సోషల్ మీడియా హెస్ బికమ్ పీపుల్స్ మీడియా. ప్రజలే తమ వాయిస్ని పెట్టుకోవడానికి ఎంచుకున్నటువంటి మీడియం అండ్ మాధ్యమం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాయిస్ని కేవలం బీఆర్ఎస్ పార్టీ వాయిస్ లేక చూడడానికి లేదు. అది ఏమంటారు, సమాజం యొక్క రిఫ్లెక్షన్. అది సమాజమే తమ వాయిస్ని, మెసేజ్ని గట్టిగా చెప్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏ దుర్మార్గానైనా కానీ ఇంత గట్టిగా ఎదురిస్తారు అనేది మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా ఇది బీఆర్ఎస్ పార్టీ మీడియా, ప్రజల వాయిస్. అరే నాయన, ప్రజల వాయిస్ కాకపోతే ఒక పార్టీకి గిన్ని కోట్ల మంది, గిన్ని లక్షల మంది ట్వీట్లు చేసేదో, వాట్సాప్లు పంపేదో, ఫేస్బుక్లో పోస్టులు చేసేదో యాడ్ ఉంటుంది, ఎంతగానో ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క వీడియో ఒక ప్రజలైతే వెళ్ళి చెప్తలేరు కదా, ఆగ్రహంగా వెళ్ళి ఏదో ప్రొడక్షన్ చేసి చెప్పే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు నువ్వే పోయినావు చాలాసార్లు, ఎంతమంది ఎంత అగ్రెసివ్గా, ఎంత ఓపెన్గా, ఏమంటారు, చాలా వ్యతిరేకంగా చెప్తున్నారు. నుంచి రక్తాలు వస్తున్నాయి వాళ్ళు మాట్లాడుతుంటే. అంటే ఒక పార్టీ కానీ ఒక వ్యవస్థ కానీ ప్రొడ్యూస్ చేస్తే 1 లేదా 2, 3, 10, 20 చేస్తుంది. మరి 1000 లక్షలైతే చేయలేదు కదా. నాకు తెలిసి 18 monthsలో ఈజీగా నా సోషల్ మీడియా వాళ్ళలోనే నేను కనీసం ఒక 10,000 బైట్లు చూసింటా. 10,000 బైట్లని ప్రొడ్యూస్ చేసే శక్తి ఈరోజు ఉన్నటువంటి దేశంలో అతిపెద్ద పార్టీలకే లేదు. ఐ మీన్ బీజేపీ లాంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీకే దిక్కులేదు. ఎందుకంటే ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు. ఆ వైబ్ కానీ, ఆ వైబ్రేషన్ కానీ, ఆ రిఫ్లెక్షన్ కానీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. చివరిగా చెప్పండి అన్న, కేసీఆర్ ఎంట్రీ ఇచ్చిండు, చాలా గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిండు, ఇట్లనే యాక్టివ్గా ఉంటాడా లేకపోతే మళ్ళీ బ్యాక్ టు ఫామ్ హౌసా? అంటే కేసీఆర్ గారి నాయకత్వ శైలి అనేది ప్రతిసారి, ఎస్పెషల్లీ లాస్ట్ 15 yearsలో ఎంత గొప్ప న్యూస్ కంటెంట్ ఉంటుందని అంటే, ఆయన సైలెన్స్ ఉన్న కంటెంటే, బయటకు వచ్చి మాట్లాడిన కంటెంటే, పని చేసిన కంటెంటే, పని చేయకున్న కంటెంటే, ప్రభుత్వానికి 1 year టైం ఇస్తాన్న కంటెంటే. అది అంటే ఐ మీన్ ఎనీథింగ్ ఈజ్ బ్రేకింగ్. వాట్ ఎవర్ కేసీఆర్ ఇస్ డస్, ఇట్ ఈస్ ఎ బ్రేకింగ్. కానీ ఫామ్ హౌస్లో ఉండి గమనిస్తుంటున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులేమో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఒక క్యాబినెట్ మంత్రికి ఉన్నటువంటి హోదా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, కాన్వాయ్ ఉంటుంది, దానికి సంబంధించి ప్రభుత్వ జీతం తీసుకుంటున్నాడు ప్రజల దగ్గర. ఫామ్ హౌస్లో ఉంటే ఎంతవరకు కరెక్టు? ప్రజల దగ్గరికి రావాలి కదా. సరే మేము తప్పులు చేస్తున్నాం, మా దగ్గరకు వచ్చి మాకు అండగా నిలబడాలి కదా, ఎక్కడ ప్రతిపక్ష నాయకుడు అని అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి బేసిక్ సూత్రం తెలియదు, వార్ఫేర్ గురించి తెలియదు వాళ్ళకి. డెమోక్రటిక్ వార్ఫేర్ అనేది ఒక స్టోరీ ఉంటుంది, అది తెలియదు, వాళ్ళు నేర్చుకుంటే మంచిది. ఈ మొత్తం కాన్స్టిట్యూషనల్ సెటప్, డెమోక్రటిక్ సెటప్లో ప్రతిరోజు నాయకుడు, ఇప్పుడు సోనియా గాంధీ ఉంది, ఎన్నిసార్లు వచ్చింది సోనియా గాంధీ? రాహుల్ గాంధీ ఎన్నిసార్లు వచ్చిండు? తెలంగాణలో ఏమనైతే చిటుక్కుని వస్తాను, నేను చటుక్కుని పని చేసుకొని పోతాను, నేను మీ అందరూ ఏమంటే పడతాను, ఎన్నిసార్లు చేసిండు? ఆయన ఏం చేసిండు? వచ్చిండు, ప్రచారం చేసిండు, ముచ్చట చెప్పిండు, పోయిండు. నేను మనిషిని పెట్టిన రేవంత్ రెడ్డి అనేటోని, మనోడు ఏమైనా తప్పు చేస్తే నాకు చెప్పు రాబోయ్, నేను వస్తాన్నాడు. ఏమవుతుంది? ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నాడు. మంచో చెడో గలీజో ఏం చేసినా, పెంట చేసినా వస్తలేడు, ఆయన మాట్లాడలేడు. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ గారు చిన్న సంఘటన, కొల్లాపూర్ నుంచి మొదలుకొని ఆదిలాబాద్ దాకా ఎక్కడ ప్రభుత్వ రాచకం జరిగినా పార్టీ నాయకులను, అది వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నుంచి మొదలుకొని చిన్న కార్యకర్త వరకు అందరినీ ఆయన తన కార్యాలయం నుంచి, తన ఫోన్ నుంచి ఫోన్ చేసి, బాస్ ఇక్కడ ఇట్లయింది, మీరు పొండి, మానిటర్ చేస్తున్నాడు, ప్రజలకు అండగా ఉండేటట్టు చేస్తున్నాడు. అందుకే కదా 18 monthsలో ప్రభుత్వం చేసినటువంటి ఏ అరాచకమైన, ఏ అన్యాయమైనా ఎదిరించింది కేవలం బీఆర్ఎస్ పార్టీనే. ఎవరైనా చెప్పగలుగుతారా? అది కేసీఆర్ గారి ప్రమేయం లేకుండా, డైరెక్షన్ లేకుండా, ఆజ్ఞ లేకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటాలలో మమేకమని చెప్పగలుగుతారా? కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా, అంటే ప్రజా పోరాటం చేసినా, ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమం చేసిన, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చిన, ప్రభుత్వ అరాచకాలను ఆపిన, అవినీతిని ఆపిన, అది ముమ్మాటికి కేసీఆర్ గారి ఆజ్ఞ ప్రకారం, కేసీఆర్ గారి ఆలోచన ప్రకారమే జరుగుతుంది. స్పీచ్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా మాట్లాడిండు. దాని వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అంటే 1 wordలో చెప్పాలంటే, ఇంకా రేవంత్ లెక్కలోకి తీసుకోలేదా? అదే రేవంత్ యూ హ్యావ్ టు గ్రో అప్ బాస్, ఇంకా నీకు
ఇంకా ఎలిమెంటరీ స్కూల్లోనే ఉన్నావు, నువ్వు కనీసం మాస్టర్స్ లేదంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి రాజకీయాలలో అని చెప్పడం. ఎందుకంటే ముఖ్యమంత్రి, నేను నిన్న ఒక ప్రొఫెసర్ గారు చెప్పిన మంచి లైన్ ఇక్కడ కోట్ చేస్తా, ఐ టేక్ నో షేమ్ కోటింగ్ ఇట్. ఆయన ఏమంటాడంటే, రాజశేఖర్ రెడ్డి గారు కూడా చంద్రబాబుతో యుద్ధం చేస్తున్న సందర్భంలో చాలా నెగటివిటీ ఉండింది, ఆయన ఫ్యాక్షనిస్టు అది ఇది రకరకాల దుర్మార్గమైన ప్రచారం చేసింది యాంటీ వైఎస్ఆర్ మీడియా. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో ఆయన చంద్రబాబుని ఏ రోజు కూడా ముట్టుకోలే, ఏ రోజు కూడా తిట్టలే. ఆయన ఒక 2 నుంచి 3 సంవత్సరాల పాటు తన ఇమేజ్ బిల్డింగ్ ప్రజా అనుకూల కార్యక్రమాలతో చేసినాడు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, వచ్చిన తెల్లారి నుంచే ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇదే దండ, ఇక పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఒరే నాయన ఇది కాదు రాబాయి, మీకు ఇచ్చింది బీఆర్ఎస్ పైన విమర్శలు చేయడానికో బీఆర్ఎస్ పార్టీని తక్కువ చేయడానికో కాదు, ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలను పెంచడానికి, నీ పార్టీని పెంచుకోవడానికి, నీ ప్రభుత్వానికి మంచి చేయడానికి ఇచ్చిరు. ఆ ప్రైమరీ లైన్ మర్చిపోయింది కాబట్టి ఆయనకి ఈరోజు ఈ ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. ఆయన వచ్చిన రోజే కనుక రాజకీయాల పైన కాకుండా పరిపాలన పైన, విమర్శల పైన కాకుండా ఇచ్చిన హామీల పైన కనుక ఫోకస్ చేసిండుంటే ఎస్ ఆయనకు స్థాయి పెరిగేది. ఆ స్థాయిని ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తించే స్థాయికి వచ్చేటోడు. కానీ ఆయన బస్ మిస్ అయిండు. నాకు తెలిసి ఇప్పటి నుంచి ఏదంటారు కదా, కాశీ దాకా ఇంకేం చేసుకుంటా పోయినా కానీ ఆయన పేరుని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు వదిలేయండి, కనీసం ప్రజలు కూడా గుర్తుంచుకునేటువంటి పరిస్థితి లేదు. అంతదాకా ఎందుకండి, ఇప్పుడు ఆయన సొంత క్యాబినెట్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలే గుర్తుంచుకోలేరు, ఇంక్లూడింగ్ ఏమంటారు పార్టీ ఇన్ఛార్జెస్ వరకు. ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో వాళ్ళే మర్చిపోతున్నారు. ఇక ఆయన ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పరిపాలన పైన ఫోకస్ పెడితే కనీసం 4-5 సొంత కార్యకర్తలను గుర్తుపెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆ స్థాయి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ప్లే చేసిన బయట ఉంది కదా, అప్పుడు ఆయన అట్లాంటి డేరింగ్ డైలాగులు లేదంటే వార్నింగ్లు ఇతరత్ర ఇంకేమైనా చేసుకుంటే మంచిది. కానీ అప్పటిదాకా అయితే ఐ థింక్ ఈ షుడ్ గ్రో అప్. రెండోది ఆయన తన స్థాయిని పెంచుకునే కార్యక్రమం చేయాలి. తన స్థాయిని పెంచుకోవడం అంటే మళ్ళీ బయట వచ్చి అంటారు అల్లరి చిల్లరగా మాడితే పేరు కదా. ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలా, ప్రజల మనసుల్లో కొంత జాగ తీసుకోవాలా. ఒక్కటే భార్గవ్, ఇప్పుడు నిన్న మనం చూసినాం వన్ వర్డ్ కేసీఆర్ గారు చేసినటువంటి ప్రసంగంలో ప్రభుత్వాన్ని ఎత్తి చూపినారు, ప్రభుత్వం యొక్క సమస్యలు చెప్పినారు. కాబట్టే ఈరోజు ప్రజలు దాని గురించి మాట్లాడుతున్నారు, ప్రజలు ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ కూడా తను ఇచ్చినటువంటి హామీల అమలు కోసం కనుక కష్టపడితే ఎస్ దెర్ విల్ బి ఎ డే హోప్ఫుల్లీ కేసీఆర్ గారు కూడా రేవంత్ గారి పేరు తీసుకొని మాట్లాడేటువంటి స్థాయి ఆయన తొందరలోనే సాధించుకోవాలి. తద్వారా ప్రజలకైనా మంచి చేస్తే మంచిదని ఐ థింక్ ఐ విష్ హిమ్ బెస్ట్ ఆఫ్ లక్. 60 లక్షలు ఏందన్నా ఎక్కువ అయిపోతుంది. ఏం మీకు తెలియదు ఎట్లా పెడుతున్నాయి తెలుసా రేట్లు. కొందామంటే భూమి దొరకదు, పైసలు ఏం చేసుకోవాలి అర్థం కాక అందరు భూముల మీద పెడుతురు. పైసలు ఎడికించి వస్తుంది, అసలు అమ్మేటోడు లేడు. అప్పుడు అమ్మేటోడు లేడు, అమ్దామంటే అడ్డగోలు రేట్ చెప్తుండే. ఎందుకు? వాళ్ళకు భరోసా 4 రోజులు అయితే ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. అదే భూమి 2014లో 1,80,000 ఉండే, 60 లక్షలు అయింది. మరి ఈరోజు ఎంత అయింది తెలుసా? ఏమన్నా కానీ భయ్, నా కొడుకు అమెరికా పోతాడు, నేను ఇప్పుడు నాకు 20 లక్షలు కావాలి, ఒక ఎకరం అమ్ముతా అంటాడు. ఎకరం అమ్ముతా అని మొదలుపెట్టినాడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. ఇప్పుడు ఎకరం అమ్ముతా అంటే కూడా ఎవడు కొంటలేడు, 20 లక్షలు కూడా కొంటలేడు. ఎందుకనంటే 20 లక్షలకు కొన్న తర్వాత వాడు అమ్మాలంటే మార్కెట్ ఉండాలి కదా. సరే వాడికి 20 లక్షలకు డిస్కౌంటెడ్ ప్రైస్ వస్తుండొచ్చు 40 లక్షలకి, కానీ కొనేటోడు ఉండాలి కదా. మళ్ళీ కొన్నోని దగ్గర లేదు రియల్ ఎస్టేట్ లేదు, పాడలేదు, అవసరమే లేదు, అవసరమైతే 3 రూపాయల మితిగా రాసిస్తా, నువ్వు తీసుకుంటే తీసుకో, అది ముచ్చట. అంటే అంత దుర్మార్గమైన పరిస్థితి ఎందుకు ఉందనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆత్మపరిశీలన చేసుకోవాలా.